ప్రియ సహోదరులారా, జగద్రక్షకుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు శుభములు. పరిశుద్ధ గ్రంథం బైబిల్ గ్రంథంలో నుంచి దేవుని వాక్యం చదువుకుందాం. ఆదికాండము గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనం. యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రాము వెళ్ళెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ వచ్చిన భాగం పరిశుద్ధాత్మ సహాయంతో ధ్యానం చేస్తూ ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్య వచనము ద్వారా మనతో మాట్లాడునుగాక. దేవుని వాక్యం పరిశుద్ధమైనది. దేవుని వాక్యము పరలోకము నుండి అనుగ్రహించబడినటువంటి అద్భుత సందేశము, ఉపదేశము. అబ్రహాము జీవితంలోని పాఠాలను మనం ధ్యానం చేస్తూ ఉన్నప్పుడు అబ్రహాము విశ్వాసులకు తండ్రి అని, దేవుని చేత పిలువబడినవాడు, ప్రత్యేకింపబడినవాడు, పిలుపునకు లోబడినవాడు, పారమార్థిక విలువలు కలిగిన ఆత్మీయ జీవితం కలిగినవాడు, విశేషమైనటువంటి విశ్వాస పోరాటం చేసినవాడు, తాను జీవించిన జనములలో భూమి మీద సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించేటటువంటి ప్రజలు కనుమరుగుగా, అనగా సృష్టికర్త అయిన దేవుడిని ఆరాధించేటటువంటి ప్రజలు ఎవరు అని చూసినప్పుడు ఎవరూ కనిపించని పరిస్థితుల్లో అబ్రహాము నిజదేవుడిని ఆరాధించినటువంటి భక్తునిగా, దైవజనుడిగా, ప్రవక్తగా దర్శనమిస్తారు. అటువంటి అబ్రహాము జీవితంలోని విశేషాలను మనం ధ్యానం చేస్తూ వచ్చినప్పుడు విశ్వాసులకు తండ్రి అని అబ్రహాము పిలువబడినాడు. విశ్వాసులకు తండ్రిగా అబ్రహాము జీవితంలోని విశేషం ఏంటి అని చూసినప్పుడు, దేవుడు అబ్రహామును చూచినప్పుడు అబ్రహాము దేవుని దృష్టికి ఇష్టమైన వాడుగా కనిపించాడు. దేవుని దృష్టికి ఎవరు ఇష్టమైన వారుగా కనిపిస్తారో వారిని దేవుడు తన కుమారత్వానికి ఆహ్వానిస్తాడు. దేవుని కుమారత్వంలోనికి ఎవరైతే వస్తారో వారు తమ ఘటములను కాపాడుకొనుట యందు పెట్టేటటువంటి శ్రద్ధే వారు ఎంత గొప్ప భక్తులవుతారు అనే దానిని నిర్ణయిస్తూ ఉంటుంది. కాబట్టి అబ్రహాము జీవితంలోని విశేషం ఏంటి, విశ్వాసులకు తండ్రిగా అతడు ఎలాగూ పరిగణించబడినాడు అనే సత్యాలను ధ్యానం చేసేటప్పుడు మొట్టమొదట అబ్రహాము 12వ అధ్యాయం 4వ వచనం ప్రకారం దేవుని స్వరమునకు లోబడిన స్వభావం కలిగిన వాడు అని ఈ వచనం తెలియచేస్తూ ఉంది. అబ్రహాముకు ఉన్న స్వభావం ఏంటి? దేవుని స్వరమునకు లోబడేవాడు. దేవుని స్వరం ఏంటి అని చెప్పి అన్నప్పుడు, ఈ భూమి మీద నిజమైన దేవుడిని ఆరాధించే ప్రజలను దేవుడు ఏర్పాటు చేయడానికి సంకల్పించి నిజదేవ ఆరాధికులుగా ప్రజల్ని చూడాలని దేవుడు కోరుకుని పరలోకపు దేవుని దైవత్వం ఎలాగ ఉంటుందో ఈ భూమి మీద మానవులకు తెలియచేయాలి అని కోరుకున్న దేవుడు అబ్రహామును దర్శిస్తూ ఉన్నట్లుగా ఈ వచ్చిన భాగాలు తెలియచేస్తూ ఉన్నాయి. తనకు వినిపించిన స్వరానికి అబ్రహాము లోబడి ప్రభువుతో ఈ విధంగా తాను అంటూ ఉన్నాడు, ఇదిగో నేను నా దేశాన్ని కానీ, నా జనాన్ని కానీ, నాకు కలిగినటువంటి నాగరికతను కానీ అన్నింటినీ విడిచిపెట్టి నీవు చూపించు దేశమునకు నేను వస్తాను. ఎందుకు వస్తావు అబ్రహాము అని చెప్పానంటే, నాకు వినిపించిన స్వరం యొక్క దైవత్వాన్ని నేను చూసినప్పుడు నేను ఖచ్చితంగా ఆ దేవునికి లోబడిపోతున్నాను అని అబ్రహాము అంటూ ఉంటారు. ఎందుకు అబ్రహాము దేవుడికి లోబడిపోతూ ఉన్నారు అని చెప్పానంటే, ఈ ఆత్మ దేవుని చేత సృజించబడి ఉండగా దానిని సృజించినటువంటి దేవుని స్వరము ఈ ఆత్మ వినినప్పుడు సంపూర్ణముగా ఆ స్వరమునకు లోబడే స్వభావం కలిగినదే మానవ ఆత్మ అని ఈ వచనం ఉద్ఘాటిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మానవుని ఆత్మ దాని సృష్టికర్తకు సంపూర్ణముగా లోబడు స్వభావము కలిగి ఉన్నది. ఈ భూమి మీద నిజదేవ ఆరాధికులుగా లేనటువంటి ప్రజల్ని మనం చూచినప్పుడు వారి ఆత్మలు కలవరపడుతూ ఉన్నాయి అని అంటూ ఉంటాం. నిజంగా యేసుక్రీస్తు ప్రభుల వారిని, యెహోవా దేవుడిని ఎవరైతే నమ్ముకొని ఉండరో, అనగా ఆ దేవుడికి దూరస్తులుగా ఉంటూ ఉంటారో, ఆ దేవుడి నుంచి దూరమైపోయి ఈ ప్రపంచంలో ప్రాపంచిక విషయాల్లో తలమునకలై వారు గురి గమ్యం లేనటువంటి పరిస్థితుల్లో కేవలం ఈ లోకంలో ఎలా జీవించాలి, బాగా బ్రతకాలి, ఉన్నతంగా బ్రతకాలి అని ఈ శరీరాన్ని, ఈ ప్రాణాన్ని, ఈ లోకాన్ని సంతృప్తి పరచటానికి
మానవుడు తనకున్నటువంటి వనరు వసతులను శక్తియుక్తులన్నింటినీ ఉపయోగించి బ్రతికేటప్పుడు నిజంగా ఈ మానవ ఆత్మకు నిజమైనటువంటి సంతృప్తి దానిని సృజించినటువంటి దేవుడి వద్ద మాత్రమే దొరుకుతుంది, కలుగుతుంది. యెహోవా, నీ మందిర ఆవరణములో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. లోకములో 1000 దినములు గడుపుట కంటే దేవుని మందిరములో ఒక్క దినము గడుపుట శ్రేష్టము. అనగా యేసు ప్రభు సన్నిధిలో బ్రతికే జీవితమే జీవితము. యేసు ప్రభు నామాన్ని ప్రార్థించిన జీవితమే జీవితము. యేసు ప్రభు అనే ఒక్క నామం కొరకు తమ జీవితాన్ని దేవుని యొక్క బలిపీఠం మీద అర్పించేటటువంటి భక్తుల యొక్క విశ్వాసము కానీ, ప్రయాస కానీ, వారి తీర్మానం కానీ, వారి నిర్ణయాలు కానీ ఎంతో గొప్పవి. ఈ లోకంలో ఎంతో జ్ఞానాన్ని కలిగి, వాగ్దాటి కలిగి, బైబిల్ యొక్క పరిజ్ఞానంతో నిండి ఉన్నటువంటి భక్తుల్ని చూచినప్పుడు ఎంతో ఆశ్చర్యము కలుగుతూ ఉంటుంది. వారు ఏ విధంగా ఎంత క్రమశిక్షణ కలిగినటువంటి కుటుంబ వ్యవస్థలలో పెంపొందించబడితే ఇట్టి జ్ఞానాన్ని వారు సంపాదించుకుంటారు అని అనుకుంటూ ఉంటాం. అయితే చూస్తే దేవుని యొక్క స్నేహాన్ని, సాన్నిహిత్యాన్ని పొందుని కోరుకుని దేవుడి నుంచి దూరమైపోవడం ఇష్టపడకుండా ఈ భూమి మీద యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క నామాన్ని గణపరచటానికి కంకణబద్ధులై ఎవరైతే పనిచేస్తూ ఉంటారో వారు నిశ్చయముగా, ఖచ్చితంగా దేవుని చేత దీవించబడే వ్యక్తులు అని, వారి పైన దేవుని కనుదృష్టి నిశ్చయముగా నిలిచి ఉంటుంది అని, దేవుడు వారితో మాట్లాడేటటువంటి ప్రతి మాటలు కూడా సమాజానికి, సంఘానికి దీవెనకరంగా ఉండడానికి దేవుడు వారికి తోడై ఉన్నారు అని ప్రకటన చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కారణం ఏంటి అని అంటే ఈరోజు దేవుని స్వరము విని దేవుని చిత్తం మేరకు తమ యొక్క సేవా జీవితాన్ని గడిపేటటువంటి సేవకుల్ని చూడడం అరుదు. అది ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటాం. కారణం ఏంటి అని అంటే సమాజంలో ఏదో ఒక విధంగా మన జీవితాలను కొనసాగించుకోవడం అనేది జరుగుతూ ఉంది. కానీ నా జీవితంలో దేవుని చిత్తం ఏంటి, ఈ రోజునకు దేవుని చిత్తం ఏంటి అని తన యొక్క బ్రతుకు దినములను దైవ చిత్తానుసారంగా నడుపుకోవడానికి ఇష్టపడేటటువంటి సేవకులు నిజంగా ఆశీర్వాదకరమైన సేవకులు అని చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడికి ఎవరు లోబడతారో అట్టి వారిని ప్రభు వారితో మాట్లాడే దేవుడై ఉన్నారు. తరచూ మాట్లాడతారు. వారు ప్రార్థించినప్పుడల్లా దేవుడు మాట్లాడతారు. కారణం ఏంటంటే ఈ దేవుడు మాట్లాడే దేవుడు. మానవుడికి దేవుని గ్రంథం మీద ఉన్నటువంటి పరిజ్ఞానం కంటే దేవుని నామాన్ని స్మరిస్తూ ఆ యొక్క నామ ధ్యానములో, ప్రార్థనలో దేవుని వైపుకు ఎవరు చూస్తారో అట్టి వారి యొద్దకు దేవుని స్వరం, దైవ దర్శనం వస్తూ ఉంది. కారణం ఏంటి అని అంటే పరలోకమందు ఎలాగో భూమి మీదను అలాగూ దేవుని చిత్తం జరుగుతూ ఉంది. దేవునితో ఎవరైతే కనెక్ట్ అవుతూ ఉన్నారో అట్టి వారి యొద్దకు దైవ దర్శనాలు వస్తూ ఉన్నాయి. దేవుడిని వెతుకువారు కలరేమోనని ఆకాశం నుండి దేవుడు పరిశీలనగా చూస్తూ ఉన్నారు. అంటే ఆరాధించని భక్తులనే కాదు, ఆరాధించే భక్తులను సహితం అడుగడుగున దేవుడు మానవుడిని నడిపించడానికి కోరుకుంటున్న దేవుడిగా ఉన్నారు. దేవుడు మనిషిని అడుగడుగున నడిపించటానికి, తన చిత్తానుసారంగా మానవుని జీవితాన్ని ఉద్ధరించడానికి ప్రభు కోరుకునిచున్న దేవునిగా ఉన్నారు. కాబట్టి దేవునికి లోబడేటటువంటి భక్తులతో దేవుడు మాట్లాడుతారు అనే సత్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నాం. తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవదేవుని కొరకు నేను బ్రతకాలి అని కోరుకున్నటువంటి వ్యక్తి, అతని వ్యక్తిత్వం ఉన్నతమైనది. ఈ సమాజంలో మనుషుని కట్టి బంధించి తన యొక్క స్వాధీనంలో ఉంచుకునేటటువంటి పరిస్థితులు ఈ భూమి మీద ఎన్నో ఉన్నాయి. ఎన్నింటినో విడిచి మానవుడు దేవుని కొరకు బ్రతకలేకపోతూ ఉన్నాడు. కొందరు పేరు ప్రఖ్యాతుల కొరకు, కొందరు స్టేటస్ల కొరకు, స్థితిగతుల కొరకు ఎన్నింటికో అమ్ముడు అయిపోతూ ఉన్నారు. అందుకే తనను తాను నమ్ముకునేదానికంటే దేవుని చిత్తాన్ని నమ్ముకోవడమే ప్రతి మనిషికి కూడా శుభప్రదం, దీవెనకరం అని బైబిల్ గ్రంథము అలాగే క్రైస్తవ చరిత్ర సాహిత్యము తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం. మన తెలివిని మనం నమ్ముకుంటే మనకు మిగిలేది శూన్యమే. కానీ దేవుని చిత్తాన్ని నమ్ముకుంటే మిగిలేది విశేషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నా దైవ సన్నిధిని నేను స్థాపించాలి. దేవుడు
తన సన్నిధితో నన్ను నడిపించేటప్పుడు ఆ సన్నిధి మార్గాలను ప్రజలకు కనుపరచాలి అని కోరుకుంటే అట్టి భక్తుడు దేవునితో సరైన సంబంధాన్ని కలిగి ఉండవలసిన వాడై ఉన్నాడు అని, అట్టి సంబంధాన్ని తాను పునరుద్ధరించుకోవడంలో కానీ, తాను మెరుగుపరుచుకోవడంలో కానీ, తాను సరిచూసుకోవడంలో కానీ, తాను నడుచుకోవడంలో కానీ, తాను నిలిచి ఉండటంలో కానీ బహు శ్రద్ధ కలిగిన వాడై ఉండటం వలన మాత్రమే తన జీవితపు ప్రతి చర్య దేవుణ్ణి మహిమపరచటానికి తనను తానే పరిశోధించుకుంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ చూడండి, అబ్రహాము దేవునికి ఎప్పుడైతే లోబడినాడో దేవుడు అబ్రహామును దర్శించటం ప్రారంభించినాడు. అబ్రహాముపై దేవుడు దృష్టి నిలపడం ప్రారంభించినాడు. ఎవరు దేవుడికి లోబడతారో అట్టి వారి మీద దేవుని కనుదృష్టి నిలిచి ఉంటుంది. దేవుని స్వరము అతని చుట్టూ పరిభ్రమిస్తూ ఉంటుంది. దేవుని దర్శనము అతనిని వెదుకుతూ తిరుగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దైవ దర్శనం ఎవరికి కలుగుతుంది? దేవుని స్వరం ఎవరి యొద్దకు వస్తుంది? దేవుని సన్నిధి ఎవరితో ఉంటుంది అని అంటే, నీవే నాకు కావాలయ్యా, నీకంటే వేరేది ఏది నాకు అక్కర్లేదు అని ఎవరైతే చెబుతారో అట్టి వారితో దేవుని సన్నిధి వస్తూ ఉంది. ఈరోజు ఈ మాటలు మాట్లాడుతూ ఉన్న నేనే కానీ, నీవే కానీ దేవునికి సంపూర్ణముగా లోబడే స్వభావాన్ని కలిగి ఉండాలి అని దైవ సన్నిధి నాతో నీతో స్పష్టంగా తెలియచేస్తూ ఉంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటను సూచినప్పుడు ప్రియ సహోదరులరా, ఆదికాండము గ్రంథం 13వ అధ్యాయం 9వ వచనం, ఈ దేశమంతయు నీ ఎదుటనున్నది కదా, దయచేసి నన్ను విడిచి వేరుగా ఉండము అని అబ్రాహాము మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్రహాము లోతుతో అంటూ ఉన్నాడు. ఏమని అంటూ ఉన్నాడు? మనము బంధువులము గనుక నాకును నీకును, నా పశువుల కాపరులకును నీ పశువుల కాపరులకును కలహము వద్దు, కలహము వద్దు. లోతుతో అబ్రహాం అంటూ ఉన్న మాట ఒక్కటే, ఏంటి అని అంటే, నీవు నాతో ఉండి కలహించే కంటే నాకు దూరముగా ఉండి క్షేమముగా బ్రతుకు. నాతో ఉండి కలహించే వ్యక్తిగా మన మధ్య కలహాలు ఉండవద్దు అని అబ్రాము మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ అబ్రాము లోతుతో మాట్లాడేసరికి లోతు జీవితము అబ్రహామునకు దూరముగా వెళ్ళిపోవడానికి అది తయారైపోతూ వస్తూ ఉంది. అబ్రహాము భక్తి లోతులో ఎందుకు లేదు? అబ్రహాముకు ఉన్నటువంటి నిష్ఠ లోతుకు ఎందుకు లేదు అని సూచినప్పుడు, లోతు విశ్వాసము వేరు, అబ్రహాము విశ్వాసము వేరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజంగా పిలువబడిన సేవకుడు వేరు, వెంబడించే సేవకుడు వేరు. పిలువబడిన సేవకుని యొక్క సమర్పణ వేరు, సాధారణమైన వ్యక్తుల యొక్క సమర్పణ వేరు. కనుక తగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనడం అది దేవుని చిత్తం కాదు అనే సత్యాలను గుర్తించవలసి ఉంటుంది. దేవుని వాక్యం ఏమని చెబుతుంది అని అంటే, పిలువబడిన సేవకుడు, పిలువబడిన వాడే ఆ పిలువబడిన సేవకునితో కూడా కలిసి నడిచే మనుషులు, వారి వ్యక్తిత్వం వారిదే. అయితే లోతు అబ్రహామునకు దూరమైపోతూ ఉన్నాడు. తన కనులెత్తి చూసినప్పుడు పచ్చగా తనకు ఏ దేశము కనిపిస్తూ ఉందో ఆ దేశంలో తాను బ్రతకడానికి వెళ్ళిపోతూ ఉన్నాడు. అబ్రహాం అంటూ ఉన్నాడు, మనమిద్దరం కలిసి కలహించుకోవద్దు. అంటే సమస్యను, కలహాన్ని, వైరాన్ని, సమస్యను అబ్రహాము ప్రేమించడం లేదు. సమస్యకు పరిష్కారాలను వెతికే స్వభావము అబ్రహాముకు ఉంది. చాలామంది ఈరోజు మనం గమనిస్తే కయ్యానికి కాలు దూవే స్వభావం కలిగిన వారు, కలహాలను ప్రేమించే స్వభావం కలిగిన వారు, వీరందరూ దేనికి చెందినవారు అని అంటే, గలతీ పత్రిక 5వ అధ్యాయం 19, 20, 21 వచనాల్లో ఉన్న వాక్యం ప్రకారం శరీర స్వభావానికి ఉన్నటువంటి 15 లక్షణాలలో కలహం అనేది ఒక లక్షణం, భేదాలు సృష్టించటం అనేది ఒక లక్షణం, కక్షలు, క్రోధాలు అనేవి శరీరానికి ఉండే స్వభావాలే. కాబట్టి అట్టి స్వభావాలను జయించటానికి, ఆత్మ స్వభావాన్ని కలిగి ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు అబ్రహామును నడిపిస్తూ ఉన్నారు. అబ్రహామును నడిపిస్తూ ఉన్నది ఎవరు అని అంటే దేవుని సన్నిధియే. దేవుని ఆత్మ ఎవరితో ఉంటుందో వారు దైవిక సంబంధమైనటువంటి మాటలనే మాట్లాడుతూ ఉంటారు. దేవుని ఆత్మ వారిని ఏ విధంగా నడిపిస్తూ ఉంటుందో
ఆ ప్రవర్తనయే వారు కలిగి ఉంటూ ఉంటారు. అబ్రహాము కూడా ఇక్కడ కలహాన్ని ప్రేమించటం లేదు, కానీ సమాధానాన్ని ప్రేమించి లోతుతో అంటూ ఉన్నారు, నీకు కావలసిన ప్రాంతాన్ని నువ్వు కోరుకో అని చెప్పి అంటూ ఉన్నారు. ఎప్పుడైతే లోతు అబ్రహామును విడిచిపెట్టాడో అబ్రహాముతో దేవుడు మాట్లాడడం ప్రారంభిస్తూ ఉన్నాడు. 4 దిక్కులను చూపి 4 దిక్కుల దీవెనలను నేను నీకు ఇచ్చేదనని అబ్రహాముతో దేవుడు అంటూ ఉన్నాడు. కారణం ఏంటి అని అంటే, ఇదిగో దేవుని చేత పిలువబడినటువంటి సేవకుడు దేనిపై ఆధారపడి ఉండడం దేవుడు కోరుకునేవారు కాదు, కానీ దేవుడిపైనే సంపూర్ణంగా అయ్యా నీ చిత్తం నా జీవితంలో నెరవేర్చబడాలి, నీ కృప నాకు సమృద్ధిగా కావాలి, నీ యొక్క దర్శనము చేత నన్ను దర్శించండి అని ఎవరైతే ప్రార్థన చేస్తారో అట్టి వారితో కూడా దేవుడు తన యొక్క కృపను చూపించేవారు మాత్రమే కాకుండా తన చిత్తానుసారమైనటువంటి నడిపింపులను అనుగ్రహించడానికి ఆయన కృప చూపించేవారై ఉన్నారు అనే సత్యాలను ధ్యానం చేస్తూ ఉన్నాం. అబ్రహాము కలహాన్ని కోరుకునేవాడు కాదు, తాను సమాధానాన్ని కోరుకునే వ్యక్తి. దేవునికి స్తోత్రం. అలాగే దేవుని వాక్యములు మనం చూసినప్పుడు ఆదికాండము గ్రంథం 14వ అధ్యాయం 14వ వచనం వాక్యం ఈ రీతిగా సెలవిస్తూ ఉంది. అబ్రాము తన తమ్ముడు చెరపట్టబడినని విని తన ఎంట పుట్టి అలవరచబడిన 318 మందిని వెంటబెట్టుకుని దాను మట్టుకు ఆ రాజులను తరిమెను. ఇక్కడ వృద్ధాప్యములో ఉన్నటువంటి అబ్రహాము సొదొమ రాజులతో లోతు ఏ ప్రాంతంలో నివసించటానికి వెళ్ళిపోయాడో ఆ ప్రాంతాన్ని శత్రు రాజులు దండెత్తి ఆ దేశాన్ని దోచుకునేటప్పుడు లోతును కూడా వారు అపహరించారు. షీనారు రాజైన అమ్రాపేలు, ఎల్లాసారు రాజైన అర్యోకు, ఏలాము రాజైన కదోర్లో యోమేరు, గొయ్యియుల రాజైన తిబాలు అనువారి దినములలో ఈ రాజులు లోతును అతని కుటుంబాన్ని అతని యావదాస్తిని అపహరించేటప్పుడు అబ్రాము వారి మీదకు యుద్ధాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. నిజంగా అబ్రహాముకు ఈ శూరత్వం ఎక్కడి నుండి వస్తుంది, ఈ వీరత్వం ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి అనంటే దేవుడి యొద్ద నుండి వస్తుంది. దేవుడు అబ్రహాముకి యుద్ధములు చేయగలిగిన సామర్థ్యాన్ని ఇస్తూ ఉన్నారు. నిజంగా దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ రోజున మనం గమనించినప్పుడు దేవుడిని తలుచుకుని తన జనులను కాపాడుకునే విషయంలో, తన జనులను రక్షించుకునే విషయంలో ఇంత గొప్ప సాహసం, ఇంత గొప్ప ధైర్యం ఒక వ్యక్తికి ఎక్కడి నుండి వస్తుంది అని చెప్పి అంటే అది దేవుడే దయచేసేవాడుగా ఉన్నారు. ఎవరు దేవుని పైన సంపూర్ణంగా ఆధారపడతారో అట్టివారు తాము కోల్పోయిన సమస్తాన్ని అద్భుతంగా కాపాడుకొనగలరు, సంరక్షించుకోనగలరు అనే సత్యాలను ఈ వాక్యంలో నుంచి తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రాజులతో పోరాడి వారిని ఓడించి జయించగలిగిన శక్తి అబ్రహాము కలిగి ఉన్నారు. అది అతనిని పిలిచిన దేవుడు అతనికి తోడై ఉండడం వలన కలిగే గొప్ప కార్యము అని ఈ వాక్యం ద్వారా తెలుసుకుంటూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. సాధారణంగా మనిషి తనకు అవసరం వచ్చినప్పుడు దేవుడి దగ్గర ప్రార్థన చేయడానికి వస్తూ ఉంటాడు. తనకు అవసరం తీరిపోయిన తర్వాత తాను లోకాల్లో తాను జీవించడానికి ఇష్టపడుతూ ఉంటాడు. అయితే దేవుడు చేసిన మేలును గుర్తించుకునేవాడు ధన్యుడు. దేవుడు చేసిన మేలును మరిచిపోయేవాడు నిజంగా అతడు అన్యుడు అని చెప్పుకుంటూ ఉంటాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మేలును మరిచిపోయేవాడు నిజంగా అతడు దుష్ట స్వభావాన్ని అభ్యాసం చేస్తున్నవాడు అవుతాడు. మేలును గుర్తించుకునేవాడు అతడు ధన్యమైన వ్యక్తిగా, అతడు దేవుని యొక్క కృపకు అనగా దీవెనకు అర్హుడైన వ్యక్తిగా అతడు ఉంటూ ఉంటాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని వాక్యం ఈ విధంగా చెబుతూ ఉంది. అబ్రాము ఎటువంటి వాడు అని చెప్పి అనంటే 10వ భాగములు ఇచ్చేవాడు. ఎవరు అబ్రాముకి 10వ భాగం ఇవ్వాలని చెప్పారు అని అంటే నిజంగా అదృశ్యాకారుడైన దేవుని ఆత్మ అబ్రాముతో ఎంతగా సహవాసం చేస్తూ ఉంది అని చూసినప్పుడు అతడు దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథమును మోషే ద్వారా దేవుడు ఇశ్రాయేలుకు ఇయ్యక పూర్వమే అది అబ్రహాము యొద్దకు కూడా వచ్చేసింది అని చెప్పవలసిన పరిస్థితులు ఈ యొక్క వాక్య వచనాల్లో కనిపిస్తూ ఉంటాయి. ఎవరు అబ్రహామునకు 10వ భాగం ఇవ్వాలని చెప్పారు? ఎవరు చెప్పారు? దేవతల ఆరాధనలో తను తెలుసుకున్నాడా?
యెహోవా దేవుని యొక్క సాహచర్యంలో తెలుసుకున్నాడా అని అంటే పరిశుద్ధాత్ముడే అబ్రహాముకు ఈ దశమ భాగం ఇచ్చేటటువంటి ఈ దశమ భాగం ఇవ్వడం అని అంటే డబ్బులు దైవజనుడికి ఇవ్వడం కాదండి. ధనం అనే పరీక్షలో మానవుడు నెగ్గడం, విజయం సాధించటం, పాస్ అవ్వడం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు ధనాన్ని మనిషి ముందు పెట్టి పరీక్షిస్తూ ఉన్నాడు. ఏంటి అని అంటే ఇందులో దేవుని సొమ్ము దేవునికి ఇచ్చి నీవు నీ జీవితాన్ని జీవించు అని దేవుడు చెబుతూ ఉంటాడు. అయితే మానవుడు ధనలోలుడై దశమ భాగం దేవునికి ఇచ్చే విషయంలో తన యొక్క లోభత్వాన్ని చూపుతూ ఉంటాడు. అది వాని యొక్క నాశనానికి, దరిద్రానికి మూలం. దేవునికి స్తోత్రం. దశమ భాగం అనేది పరీక్ష, మానవునికి పరీక్ష. జనం డబ్బు తెచ్చి దైవజనులకు ఇస్తే దైవ సేవకులు బ్రతికిపోవడం అని అనుకోవటం పచ్చి అజ్ఞానం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ దశమ భాగాన్ని అబ్రహాము మెల్కీసెదెకు అనే ప్రధాన యాజకునికి ఇస్తూ ఉన్నాడు. ఎందుకని ఇస్తూ ఉన్నాడు అని చెప్పి చూసినప్పుడు దేవుని ధర్మశాస్త్రం అబ్రహాము హృదయంపై వ్రాయబడిపోతూ ఉంది అనే సత్యాలను ఇక్కడ మనం ధ్యానం చేస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అబ్రహాము దశమ భాగములు ఇచ్చేటటువంటి దాతృత్వం కలిగినటువంటి భక్తిపరుడు. ఏ ఉపదేశం లేని కాలంలోనే అబ్రహాము ఎలాగూ చేశాడు అని అంటే, అతడు విశ్వాసులకు తండ్రి అని ఎలాగూ పిలువబడుతున్నాడు అని అంటే, దేవుని క్రమాన్ని ప్రతి విశ్వాసి పాటించాలి. అప్పుడే నీవు దీవించబడతావు. నీ దీవెనకు, నీ కుటుంబ దీవెనకు మూలాధారము దశమ భాగం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇవి వాక్యపు సత్యాలు కాబట్టి వాటిని శ్రద్ధగా ధ్యానం చేయాలి. అలాగే దేవుని వాక్యాన్ని చూసినప్పుడు ఆదికాండము గ్రంథం 18వ అధ్యాయం 23వ వచనములో అబ్రహాము దేవునికి ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొదొమ గొమొర ప్రాంతాన్ని గూర్చి దేవదూతలు అబ్రహాముతో చెబుతూ ఉన్నాయి. ఆ దేశపు చెడుగు దేవుని దృష్టికి చెడ్డదిగా కనిపించి ఉంది కనుక అది ఆ విధంగా ఉన్నదో లేదో చూసి వచ్చుటకు మేము వచ్చామని చెప్పి దేవదూతలు చెప్పేటప్పుడు అబ్రహాము ఈ విధంగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా, సొదొమలో 50 మంది నీతిమంతులు ఉంటే సొదొమను రక్షిస్తావా? ఎందుకు అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు? లోతు రక్షణార్థమై, లోతు యొక్క క్షేమము కోరి అబ్రహాము ప్రార్థన చేస్తూ ఉన్నాడు. సొదొమ పాపము ఘోరమైనది అని ఎప్పుడు దేవదూతలు చెప్పాయో, సొదొమ మీదకు దేవుని కోపము దిగివస్తూ ఉంది అని ఎప్పుడు దేవదూతలు చెప్పాయో, వెంటనే అబ్రహాము ప్రార్థించటం ప్రారంభిస్తూ ఉన్నాడు. ప్రభువా, అక్కడ నీతిమంతులు ఉంటే వారిని రక్షిస్తావా? ఆ దేశాన్ని రక్షిస్తావా అని అడుగుతూ ఉన్నాడు. అబ్రహాము ప్రార్థన మేరకు దేవుడు లోతు కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడినారు అని వాక్యములో మనం ధ్యానం చేస్తాం. సొదొమను రక్షించటానికి అబ్రహాము కోరినంత భక్తులు అక్కడ ఎవరు కూడా కనిపించకపోయినా దేవుడు మాత్రం లోతును అతని కుటుంబాన్ని రక్షించడానికి ఇష్టపడినారు అనే సత్యాలను 19వ అధ్యాయం వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. అంటే అబ్రహాము ప్రార్థించడం వలన దేవుడు లోతును రక్షించాడా, లేక లోతు నీతిమంతుడవడం వలన దేవుడు లోతును రక్షించాడా అని అంటే 2 కారణాలు కూడా చెప్పుకోవాలి. ఒకటి అబ్రహాము చేసిన ప్రార్థన, 2 లోతు కాపాడుకొనిన నీతి. ఒకటి అబ్రహాము చేసిన ప్రార్థన, 2 లోతు కాపాడుకొనిన నీతి లోతు జీవితం రక్షించబడడానికి కారణమైంది. అబ్రహాము ప్రార్థనాపరుడు. దేవునికి స్తోత్రం. ఈరోజు మన రక్త సంబంధికులు, మనకు ఆప్తులు, మనం అమితంగా ప్రేమించేటటువంటి వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అని అంటే వారి కొరకు నిజంగా మనం ప్రార్థన చేసే మనస్తత్వం ఉందా? వారు సమస్యలో ఉన్నప్పుడు, వారు కష్టాల్లో ఉన్నప్పుడు వారిని గురించి వ్యధపడేటటువంటి మనస్తత్వం మనిషిగా ఎంతో కలిగి ఉంటూ ఉంటారు. కానీ అట్టి వారి కొరకు ప్రార్థించేటటువంటి మనస్తత్వాన్ని ఎవరు కలిగి ఉన్నారు అని అబ్రహాము జీవితం మనతో మాట్లాడుతూ ఉంది. ఎవరైతే ఆపదలో ఉంటారో అట్టి వారి కొరకు దేవుని సన్నిధిలో ప్రార్థించడం అనేది నీకు నాకు చేతనైతే దేవాదేవుడు ప్రార్థనా ఫలముగా వారిని దీవిస్తారు, దర్శిస్తారు, ఆశీర్వదిస్తారు అనేటటువంటి వాక్యాలను ధ్యానం చేస్తూ ఉంటాం. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఎటువంటి వాడు అని అంటే దేవునికి ప్రార్థన చేసేవాడు. తనకు సంతానాన్ని దయచేయమని ప్రభువుని అడగడం మాత్రమే కాకోకుండా లోతు కుటుంబాన్ని రక్షించండి అని ప్రార్థన చేసినట్లుగా ఈ వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియ సహోదరులారా, ప్రార్థనా జీవితం అనేది చాలా ఉత్తమమైనది.
ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారి కుటుంబాలు బాగుంటాయి. ఎవరు ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటారో వారి భక్తి జీవితం బాగుంటుంది, వారి యొక్క ఆత్మీయ జీవితం బాగుంటుంది, దేవుడితో వారు కలిగి ఉన్నటువంటి సంబంధాలు బాగుంటాయి. ప్రార్థనా జీవితమే ఆత్మీయ ఉజ్జీవానికి, ఆత్మీయతలో జీవించి ఉండడానికి మూల కారణమై ఉన్నది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అలాగే మరొక మాటను మనం చూసినప్పుడు అబ్రహాము తన కుమారుని విషయంలో దేవుని చిత్తానికి సంపూర్ణంగా లోబడినవాడు అని మనం చదువుకుంటూ ఉంటాం. 22వ అధ్యాయం ఆదికాండములో చూసినప్పుడు దేవుడు అబ్రహాము యొద్దకు వచ్చి ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. ఒక్కగానొక్కడైనటువంటి నీ కుమారుణ్ణి ఇదిగో నేను చూపించే పర్వతం మీదకి వెళ్ళి నీవు అతనిని బలిగా అర్పించు అని దేవుడు చెప్పినప్పుడు అబ్రహాము దేవుని వాక్కునకు లోబడిన వ్యక్తిగా ఈ యొక్క అధ్యాయంలో కనిపిస్తూ ఉంటారు. ఏమని అంటూ ఉన్నారు అబ్రహాము? నా కుమారుణ్ణి నేను ప్రార్థించగా ఇచ్చావు కదా, ఆ కుమారుడిని నేను నీకు ఎలాగూ బలిగా అర్పిస్తాను, దేవుడు ఇచ్చిన బిడ్డను దేవునికి ఎలాగూ బలిగా అర్పిస్తాను అని అబ్రహాము అనడం లేదు. దేవుని స్వరమునకు సంపూర్ణముగా లోబడిన వాడై తాను తన కుమారుణ్ణి, దాసుడిని, గాడిదను తీసుకుని మోరియా పర్వతం దగ్గరికి వస్తూ ఉన్నారు. ఎంత గొప్ప విధేయుడు అబ్రహాము! దేవుని స్వరమునకు ఇతడు ఎంతగా లోబడతాడు. దేవుని స్వరమునకు అబ్రహాము లోబడేటటువంటి విధానం నిజంగా అతని కుమారుడైన ఇస్సాకును ఎంతగానో దీవించింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. కారణం ఏంటి అనంటే అబ్రహాముతో దేవుడు చేసిన వాగ్దానాలన్నీ అతని బిడ్డల జీవితాల్లో అద్భుతంగా నెరవేర్చబడడానికి దేవుడు పరలోకమందు ఉండి వాగ్దానాలను నెరవేర్చేటటువంటి దేవునిగా అబ్రహాముతో ఉన్నాడు అనే సత్యాలను ఈ యొక్క వచన భాగాల్లో మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. అబ్రహాము తాను జీవించిన కాలంలో, తాను నివసించిన ప్రదేశంలో తాను ఒక్కడే యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడుగా ఉన్నాడు. ఆ యెహోవా యందు భయభక్తులు కలిగిన అబ్రహామునకు శత్రువులు ఎందరో, అతనిని స్థితిని చూచి ఓర్వలేని వారు ఎందరో, అతనిని వింతగా చూచేవారు ఎందరో. కారణం ఏంటి అనంటే ఈ లోకానికి సత్యం అనే దాన్ని వేరు చేసి చూడడం కానీ, దాన్ని దూరం చేసి చూడడం కానీ, దాన్ని చులకన చేసి చూడడం కానీ, దాన్ని తక్కువ చేసి చూడాలనుకోవడం కానీ పరిపాటిగా ఉంటూ ఉంది. కాబట్టి ఈ యొక్క వాక్యంలో నుంచి మనం ధ్యానం చేసినప్పుడు అబ్రహాము దేవునికి సంపూర్ణంగా లోబడినప్పుడు దేవుడు అబ్రహామును దీవించి అతనికి కలిగిన సమస్తాన్ని ఆశీర్వదించడానికి కోరుకునినారు. ఎప్పుడైతే దేవుని కొరకు నేను బ్రతకాలి, ఆయన నామాన్ని మహిమపరచాలి, ఆయన నామం కొరకు, ఆయన నామ ఘనత కొరకు నేను ఏదైనా చేయాలి అని ఎవరైతే దేవుని నామాన్ని ఘనపరచాలని కోరుకుంటారో అట్టి వారి ఎడల దేవుడు తన కనుదృష్టి నిలిపి ఉంచుతాడు. దేవుడు వారిని తమ యొక్క స్థితిగతులలో హెచ్చించడానికి, తమ స్థితిగతులలో వారిని నేను మీకు తోడై ఉన్నాను అని చెప్పడానికి దేవుడు తన భక్తులతో మాట్లాడుతూ ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఇస్సాకును దేవుడు బలిగా అర్పించమన్నప్పుడు అబ్రహాము దేవుని వాక్కుకు లోబడ్డారు, కానీ మానవ మమతలకు లోబడిన వారుగా కనిపించరు. కనుక అలాగ అబ్రహాము దేవుని చిత్తానికి ఎంతగా లోబడినాడో, దేవుణ్ణి స్తుతించి మహిమపర్చి ఆయన నామాన్ని ఘనపరచాలని ఎంత కోరుకునినాడో దానిని బట్టి అబ్రహాము విశ్వాసులకు తండ్రిగా పిలువబడుతూ వస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి ఈరోజు నాలో నిజమైన విశ్వాసము ఉంది, నాలో నిజమైన భక్తి ఉంది అని మనలో ఎవరమైనా చెప్పేవారం కనుక అయితే దేవుని మాటలను శ్రద్ధగా గమనించాలి, ప్రామాణిక విలువలు కలిగి ప్రభువుని వెంబడించాలి. సమాజం కొరకు, పేరు ప్రఖ్యాతుల కొరకు కాదు, కానీ పరలోకమందున్న దేవుని కొరకు బ్రతకాలి. పరలోకమందున్న దేవుడు ఎవరు? భూమి మీద ఉన్న మానవుడు ఎవరు? పరలోకమందు ఉన్న దేవుని ఎడల భయభక్తులు ఈ భూమి మీద ఉన్న మానవుడు కలిగి ఉంటే తనను ఆ దేవుడి నుండి దూరం చేసేటటువంటి ప్రతి దాని విషయంలోనూ మానవుడు ప్రత్యేకత కలిగినటువంటి జీవితాన్ని కలిగి ఉండడం ద్వారా మాత్రమే ఆ వ్యక్తి నిజమైనటువంటి విశ్వాస జీవితాన్ని, భక్తి జీవితాన్ని కలిగి ఉండగలడు. తనను పిలిచినటువంటి దేవుని నామ మహిమార్థమై అతడు ఒక గొప్ప భక్తి జీవితాన్ని ఈ భూమి మీద సలపగలుగుతాడు అని ఈ వాక్యం ద్వారా మనము నేర్చుకుంటూ ఉన్నాం. కాబట్టి కనాను దేశములో ఒంటరిగా ఒక్కడుగా జీవించే అబ్రహాము జీవితాన్ని మనం గమనించినప్పుడు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడై, ఆయన నామమున ప్రార్థన చేయువాడై, ఆయన నామమునకు భయపడువాడై ఒక గొప్ప విశ్వాస జీవితాన్ని ఆయన జీవించినారు అని
అదేవిధంగా ఈ భూమి మీద మనం నివసిస్తూ ఉన్న ప్రాంతాలలో, ప్రదేశాలలో యేసుక్రీస్తు నామ మహిమ కొరకు ప్రత్యేక జీవితాన్ని జీవించాలి. లోకంతో కలిసిపోకూడదు, సాతానుతో కలిసిపోకూడదు, శరీరాశులతో కలిసిపోకూడదు. మానవుడికి ముగ్గురు శత్రువులు. శరీరం భక్తుడిని లొంగదీసేస్తుంది, లోకం భక్తుడిని వంచివేస్తుంది, సాతాను భక్తుడిని మోసగించి వేస్తాడు. కాబట్టి శరీరంలో మోసపోకుండా, లోకానికి లొంగిపోకుండా, సాతానికి లొంగిపోకుండా మానవుడు ఉండాలి అని అంటే అతడు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండాలి, దేవునికి ప్రార్థన చేసేవాడై ఉండాలి, దేవుడి జ్ఞానంతో నిండి ఉండేవాడై ఉండాలి, దేవుని చిత్తానుసారంగా వాడై ఉండాలి. ఆ విధంగా దేవుని చిత్తానుసారంగా ఎవరైతే జీవించేవారుగా ఉంటారో అట్టివారి ద్వారా దేవుడు గొప్ప కార్యాలు చేస్తారు అని, వారితో దేవుడు మాట్లాడతారు అని, వారి ద్వారా గొప్ప కార్యాలు ఎన్నో దేవుడు జరిగిస్తారు అని ఈ వాక్యాల ద్వారా మనం ధ్యానం చేస్తూ అట్టి దేవాది దేవుని యొక్క సన్నిధి నాకు మీకు తోడై దీవించి ఆశీర్వదించి ఆయన చిత్తాన్ని జరిగించి ఆయన నామాన్ని మహిమపరిచేటటువంటి గొప్ప కృప అనుగ్రహించును గాక. ఆమేన్.